ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తేదీ చూసుకున్నట్లయితే మే 26వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రభుత్వం పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట. ఈ మేరకు కేవలం ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు 51% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని కోరడం జరిగింది. నూతన ఎంప్లాయీస్ అమలు చేసే స్కీమ్ను ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం పైన అభినందనీయమని చెప్పేసి తెలియడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు నూతన ఉమ్మడి సర్వీసును కూడా వాటిని అన్నింటినీ రావాల్సి అయితే ఉన్నాయో వాటిని వెంటనే ఉద్యోగులకు పాత బకాయిలు ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఏదైతే ఎస్ఐలుగా ఉద్యోగంలో చేరిన తర్వాత 6 ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తే ఇన్స్పెక్టర్ పదోన్నతి అర్హత సాధిస్తారు. అయితే ఇన్స్పెక్టర్ల స్థాయిలో మళ్ళీ ఖాళీ లేకపోతే మరికొంత ఆలస్యం అవ్వచ్చు. పాత వరంగల్ జోన్కు చెందిన 2012 బ్యాచ్ ఎస్ఐలు మాత్రం ఏకంగా 14 ఏళ్ళు ఇన్స్పెక్టర్ పదోన్నతి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మరే బ్యాచ్ ఎస్ఐలు ఇంత సుదీర్ఘకాలం పదోన్నతి కోసం వేచి చూడలేదన్నమాట. ఇక దీనికి తోడుగా తమ కంటే జూనియర్ బ్యాచ్ల్లో కొందరు సీఏలుగా పదోన్నతులు పొందడం, వారికి సెల్యూట్ చేయాల్సి రావడం ములియనకపోయినా తాటిపండు పడ్డట్టు మారిందని అంటున్నారు. ఎందుకు సో మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. వెంటనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగుల ఏదైతే విరమణకు సంబంధించి వయసు 50 నుంచి 61 పెంచడంతో 3 ఏళ్ల పాటు పదోన్నతులు ఆలస్యమయ్యాయన్నమాట. ఇక మరోవైపు ఇందులో భాగంగానే పదోన్నతుల రోస్టర్ విధానం అమలు చేయడంతో 2014 బ్యాచ్కి చెందిన ఎస్ఐలుగా మరికొందరు ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు దక్కాయి. మల్టీ జోన్ 1 పరిధిలో కొత్తగా వచ్చేసి ఇక మహిళలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఇక అదేవిధంగా ఎస్హెచ్ఓలు పోస్టుల కొత్తగా అందుబాటులోకి వచ్చాయన్నమాట. వాస్తవానికి అవి ఎస్ఐల స్థాయి పోస్టులే అయినా అనధికారికంగా ఇన్స్పెక్టర్ బాధ్యతలు అయితే అప్పగిస్తున్నట్లు విమర్శలు అయితే వచ్చాయన్నమాట. సో మొత్తం మీద వెంటనే ఇవన్నీ కూడా తమకు రావాల్సినటువంటి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా ఇక ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇక వ్యవహారాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ విధానాన్ని అమల్లోకి తెస్తుందన్నమాట. ఇప్పటికే ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు డిజిటలైజేషన్ చేస్తున్న ప్రభుత్వం ఈ పింఛన్ విధానాన్ని పైలట్ పద్ధతిలో ప్రారంభిస్తుందన్నమాట. ముందుగానే వారి ఆర్థిక వ్యవసాయ సహకార శాఖలో అమలు చేస్తున్నారన్నమాట. ఈ 2 శాఖలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి వారికి ఇక నుంచి ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ అనేది వస్తుందన్నమాట అని చెప్పేసి ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మేరకు అకౌంట్ జనరల్ తెలంగాణ కార్యాలయం జిల్లా ట్రెజరీ ఏదైతే ఈపీఓలు జారీని అధికారులు ప్రారంభించారనమాట అధికారికంగా. సో అనంతరం జరిగిన వర్క్షాప్లో ఇక వ్యవసాయ శాఖలోనూ అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ పింఛన్దారుల విధానం కింద దరఖాస్తు చేయడంతో పాటు అమలు చేసే విధానానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బృందంలో ఆయా శాఖల అధికారులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందనమాట. ఇవన్నీ కూడా అయితే ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ ఈ పింఛన్ల పైలట్లు అమలు కానున్నట్లు ఇక ఆర్థిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్ అయితే ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇక నుంచి ఇక ఈ 2 శాఖల్లో రిటైర్డ్ అయిన బెనిఫిట్ పూర్తి స్థాయిలో ఆన్లైన్ల ద్వారానైతే మంజూరు కానున్నాయి. సో ఇక ఈ శాఖలో మొత్తం కూడా ఈ పింఛన్ విధానాల్లోకి వచ్చినట్లు అనుభవాలకు పరిగణలోకి తీసుకొని తగిన మార్పులు చేర్పులతో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అన్ని శాఖలకు ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారని చెబుతున్నారు. అదేవిధంగా కనీస వేతనాలు పెంచడం మరి మంచి పరిణామం అంటూ సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపిన సిపిఐ నాయకులు అన్నమాట. సో మొత్తం మీద ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో డిపాజిట్లు అప్పుల కొత్త రికార్డు అనమాట. గతంలో ఎన్నడూ లేని విధంగా బెంచ్ మార్కును దాటిన 2 కేటగిరీలు రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న బ్యాంకు డిపాజిట్లు 2021 మార్చి నాటికి మొత్తం డిపాజిట్లు 5.71 లక్షల కోట్లు ఉంటే ఇక 2026 నాటికి 9.43 లక్షల కోట్లు ఉంది. ఇక అదేవిధంగా రీతిలో పెరుగుతున్న అప్పు అన్నమాట. సో ఇక 6.27 లక్షల కోట్లు 2021 నాటికి మొత్తం అప్పులు ఇప్పుడు 2026 నాటికి 1.50 లక్షల కోట్లు అయితే చేరిందని చెప్తున్నారనమాట. అప్పులకు సంబంధించి రాష్ట్ర ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి డిఆర్ సంబంధించి అటు ఉద్యోగులు ఇటు రిటైర్డ్ సిబ్బంది ఆతృతగా ఎదురు చూసే అలవెన్స్ల పెంపు గురించి ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 65 లక్షల మంది పెన్షనర్ల నిర్ణయం ఇక వల్ల నేరుగా ప్రయోజనం పొందుతారు. డిఏ వర్సెస్ డిఆర్ మధ్య వ్యత్యాసం ఏంటనేది
చాలామంది డిఆర్ రెండింటిని ఒకటిగానే భావిస్తారు కాబట్టి వీటి సాంకేతికంగా మధ్య చిన్న తేడా ఉందని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి డిఏ అంటే ఏంది, డిఆర్ అంటే ఏంటంటే ఇది డిఏ అనేది ప్రభుత్వ విధుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో సిబ్బందికి ఇచ్చే అదనపు జీతం అనమాట. నిత్యావసర ధరలు పెరిగినప్పుడు వారి జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం జీతంలో భాగంగా అలవెన్స్లు అయితే అందిస్తుంది. ఇది ఉద్యోగి బేసిక్ పే అన్నమాట ఆధారంగా మారుతుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా పూర్తిగా ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయి. డిఆర్ అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు అంటే పెన్షన్లకు ఇచ్చే ప్రయోజనం అనమాట. ఉద్యోగంలో ఉన్న వారికి డిఏ ఇచ్చినట్లే పెన్షన్లకు తీసుకునే వారికి అదే నిష్పత్తిలో డిఆర్ను కూడా అందజేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ప్రస్తుతం డిఫరెన్స్ ఇక్కడ.